మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. 49 ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ మౌనికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. ఉమెన్ ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఇది ఏజ్ తో ఏమైనా సంబంధం ఉంటుందా? ఏజ్ పెరిగే కొద్దీ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయంటారు? ఒకసారి క్లారిటీ ఇవ్వరమా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అందరు కూడా పుట్టినప్పుడు ఒక ఫైనైట్ డెఫినెట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తో మనం పుట్టడం జరుగుతుంది బై బర్త్. ఎస్. అండ్ ఈ ఎగ్ నంబర్స్ ఏవైతే ఉంటాయో పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం అది ఏజ్ ఒక్కొక్కరిలో ఒకటి, అంటే 11 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు. సో ఫస్ట్ టైం మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచే ఎగ్స్ చనిపోవడం మొదలవుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ అలా కాదు. పుట్టినప్పుడు ఏవైతే నంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుట్టామో మనం పెద్ద మనిషి అయ్యే లోపల కూడా ప్రతిరోజు బాడీలో ఎగ్స్ చనిపోతూ వస్తాయి ప్రతిరోజు. ఎస్. సో అలా అయ్యి ఏమవుతుందంటే మనం యాక్చువల్ గా ప్యూబర్టీ అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన టైంకి అరౌండ్ 4 lakhs దాకా ఎగ్స్ ఉండొచ్చు మన బాడీలో. అండ్ ఈ 4 lakh ఎగ్స్ ఏమవుతాయంటే ప్రతి మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు అందరు అనుకునేది ఒక ఎగ్ తగ్గుతుంది, ఒక ఎగ్ పెరుగుతుంది, విడుదల అవుతుంది, తగ్గుతుంది. బట్ అది కూడా నిజం కాదు. ఇప్పుడు 4 లక్షల గుడ్లు మంత్ కి ఒకటే గుడ్డు పోయినట్టయితే పీరియడ్స్ లాస్ట్ వరకు కూడా లేడీకి జరుగుతూనే ఉండాలి. కానీ అలా జరగట్లేదు. కొంతమందికి 45లో ఆగిపోతాయి, కొంతమందికి 50కి వచ్చినప్పుడు కూడా ఆగిపోతుంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్స్ ఇంకా వేగంగా చనిపోతున్నాయి, మంత్ కి ఒకటి కాదు. అవునా? చిన్నప్పటి నుంచే. ఎస్. అండ్ ఈ స్పీడ్ అన్నది ఏజ్ తో మారుతూ ఉంటుంది. ఎర్లీ 20s to 30s లో ఎగ్స్ చనిపోతూ ఉంటాయి, కానీ ఆ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. 30+ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ అవుతుంది. 35+ లో ఇంకా కూడా చాలా ఫాస్ట్ గా ఎగ్స్ చనిపోతూ వస్తాయి. అండ్ 40+ లో చాలా షార్ప్ డిక్లైన్ ఉంటుంది. అందుకనే మేము అడ్వైస్ చేసినప్పుడు 35 లోపల వయసు ఉంటే లేడీస్ ని 1 year వరకు ట్రై చేసుకోండి. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వచ్చి చూపించుకోండి అంటాం. కానీ 35 దాటింది అంటే మాత్రం 1 year వరకు వద్దు, 6 months వరకు వెయిట్ చేయండి, ట్రై చేయండి న్యాచురల్ గా. కాలేదు అంటే మాత్రం వచ్చి ఇవాల్యుయేట్ చేసుకోండి అని చెప్తాం. సో ఏజ్ వల్ల డెఫినెట్ గా లేడీస్ లో ఎగ్ నంబర్ మీద ప్లస్ క్వాలిటీ కూడా దెబ్బతింటూ పోతుంది. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. అంటే ఈ ఎగ్ కి ప్రెగ్నెన్సీకి ఎలా లింక్ ఉంది? ఏ విధంగా ఎగ్ క్వాలిటీ తగ్గే కొద్దీ ప్రెగ్నెన్సీ అసలు జరగదా ఏంటి ఇవంతా కూడా? సో ప్రెగ్నెన్సీ జరగదా అన్న క్వశ్చన్ అయితే లేదండి. ఈవెన్ 40+ లో కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అటైన్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటారు. లేదా 20s లో 30s లో కూడా ప్రెగ్నెన్సీ రాక స్ట్రగుల్ అవ్వడం, లేదా రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతూ ఉండడం, దానికి రీజన్ ఏంటో తెలియకపోవడం చూస్తుంటాం. కానీ జనరలైజ్డ్ గా మనం మాట్లాడినట్టయితే ఎగ్ క్వాలిటీ 35+ 40+ లో బాగా తగ్గుతూ వస్తుంది. ఒక ఎంబ్రియో బేబీ తయారయ్యేది ఎగ్ స్పర్మ్ కలిసి తయారవుతుంది. సో ఎగ్ ఓల్డ్ ఎగ్ అయితే, ఓల్డర్ ఏజ్ లేడీ ఎగ్ లో ఏమవుతుందంటే సమ్ టైమ్స్ స్టిక్కీ జెనెటిక్ మెటీరియల్, ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం లేదా ఒకటి తక్కువ ఉండడం జరుగుతుంటుంది. ఐడియలీ ఒక ఎగ్ లో 23 క్రోమోజోమ్స్ ఉండాలి, ఇంకో 23 సెట్ స్పర్మ్ నుంచి వస్తాయి. అవి కలిసి మనకు 46 క్రోమోజోమ్స్ నార్మల్ హెల్తీ బేబీ ఫామ్ అవ్వాలి. అదే ఒక ఓల్డర్ ఏజ్ ఎగ్ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ 23 బదులు ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ తెస్తూ ఉంటుంది. లేదా ఉన్న 23 క్రోమోజోమ్స్ లో ఏవన్నా జెనెటిక్ ఎర్రర్స్ ఉంటాయి క్రోమోజోమ్స్ లో. సో ఇలాంటి ఎగ్ స్పర్మ్ తో కలిసినప్పుడు ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవచ్చు. ఫామ్ అయినా అన్హెల్తీ ఎంబ్రియో ఫామ్ అవ్వడం వల్ల అది గర్భసంచి అతుక్కోనివ్వదు, యాక్సెప్ట్ చెయ్యదు. లేదు బై ఛాన్స్ యాక్సెప్ట్ చేసినా అది ముందుకు వెళ్ళలేదు కాబట్టి అబార్షన్ కి దారి తీస్తూ ఉంటుంది. అంటే ఇలా ఎగ్స్ చనిపోవడం అది సాధారణం అంటారా? ఏమి ఇబ్బందులు ఉండవా? అందరికి కౌంట్ అనేది ప్రతి మనిషిలో ప్రతి లేడీలో సేమ్ ఉంటుందా? వాటిలో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా? ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? హెల్దీగా ఉండాలి అంటే ఏంటి అసలు? సో ఎగ్స్ చనిపోవడం అనేది చాలా నార్మల్ ఫినామినన్, అది ఎవరు ఆపలేరు కూడా. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్, అది ఏజ్ తో వచ్చేది. ఎలా అయితే మన ఏజ్ ఇంక్రీజ్ అవుతుందో మనం దాన్ని ఆపలేము, ఎగ్ నంబర్స్ తగ్గుతూ వస్తాయి, దట్స్ నార్మల్, ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఏవైతే ఆ ఫైనైట్ నంబర్ తో మనం పుడతామో కొంతమందిలో తక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. లేదా బర్త్ నుంచి ఎవ్రీ డే ఆ స్పేస్ లేదా స్పీడ్ తో అయితే ఎగ్స్ చనిపోతున్నాయో వాళ్ళలో కొంచెము నార్మల్ పర్మిసిబుల్ రేంజ్ కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఎగ్స్ చనిపోతూ ఉంటాయి.
దీనికి రీజన్స్ ఏమేమి అయి ఉండొచ్చు అంటే వాళ్ళలో ఏదైనా ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్స్ ఉండడం వల్ల, లేదా జెనెటిక్ ఆటో ఇమ్యూన్ కేసెస్, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇలాంటివి ఏమైనా జెనెటిక్ ఎర్రర్స్ వల్ల కూడా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో సమ్ లేడీ ఎవరైనా 20s లో ఉండి ఎగ్ నంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ నాట్ నార్మల్. సో వాళ్ళకి మేము కౌన్సిల్ చేస్తాం, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ప్రివిలేజ్డ్ గా వేరే వాళ్ళలాగా నాకు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాను, నేను ఒక 1-2 years వరకు అయితే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నాను, అలాంటి ఏమన్నా ఐడియాస్ ఉంటే కొంచెం కౌన్సిల్ చేస్తాం. ఇట్లా ఎగ్ రిజర్వ్ మీలో ఆల్రెడీ తక్కువ ఉందండి, సో మీరు ఎర్లీగా ఎంత ఫాస్ట్ గా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అంత బెటర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటికి సంబంధించి ఏం టెస్ట్లు ఉంటాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఎలాంటి టెస్ట్ పర్సనల్ గా మేము చెక్ చేయించుకోవడానికి అలా ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా? క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి? వెరీ ఈజీలీ క్వాంటిటీ క్వాలిటీ మీరు అన్నట్టు 2 different ఆస్పెక్ట్స్. క్వాలిటీకి ప్రెడిక్షన్ ఒకటే, ఏజ్, దానికి సపరేట్ గా టెస్ట్స్ ఏం లేవు. క్వాంటిటీ ఎస్, దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, స్కాన్ ఉంది. బ్లడ్ టెస్ట్ లో అయితే AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ దిస్ టెస్ట్ ఇస్ దీనికి మీరు ఫాస్టింగ్ లో ఉండాల్సిన అవసరం లేదు, టైమ్ ఆఫ్ ద డే ఏం లేదు, పీరియడ్ తో సంబంధం లేదు, ఎప్పుడైనా వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ దట్ విల్ టెల్ అస్ AMH బట్టి మన బాడీలో ఇంకా రిమైనింగ్ రిజర్వ్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవచ్చు. ఇది కాకుండా స్కాన్ లో మనము మీరు గైనకాలజిస్ట్ లేదా రేడియాలజిస్ట్ అడిగితే వాళ్ళు AFC కౌంట్ అని ఇస్తారు, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటే మనం స్కాన్ చేసినప్పుడు ఈచ్ ఓవరీలో మనకు నల్ల రౌండ్స్, వాటిని ఫాలికల్స్ అంటాం, అవి ఈచ్ ఓవరీలో ఎన్ని ఉన్నాయని మనం లెక్క పెట్టుకుంటాం. 2 కలిపి చూసుకుంటాం ఎలా ఉంది అని చెప్పేసి. సో ఈచ్ సైడ్ ఒక 8 to 10 మనకు ఫాలికల్స్ కనపడుతున్నాయి అంటే తన రిజర్వ్ బానే ఉంది అని చెప్పడం. లేదు బాగా తగ్గుతున్నాయంటే చెప్తాం, ఐ థింక్ మీ బాడీలో ఉన్న రిజర్వ్ బాగా తక్కువ ఉన్నట్టుందండి, అందుకనే ప్రతి మంత్ కనపడే బ్యాచెస్ ఈ AFCs అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. మన లైఫ్ స్టైల్ కి వీటికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఇప్పుడు చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్ని హ్యాబిట్స్ అందరిలో ఉన్నాయి, లేట్ పడుకోవడం, మంచి ఫుడ్, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉండొచ్చండి. ఇప్పుడు ఏజింగ్ అన్నది నేను అన్నట్టు క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ తగ్గుతూ వస్తుంది ఏజ్ ఎక్కువ అయ్యేకుంది. కానీ ఎలా అయితే మన స్కిన్ కావచ్చు, మన లివర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇంపాక్ట్ మన లైఫ్ స్టైల్ డెఫినెట్ వాటి మీద ఇంపాక్ట్ పడతాయి. కాబట్టి అదే విధంగా మనం ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, లేదా ఏదన్నా వాళ్ళు ప్రొఫెషనల్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది రేడియేషన్ లో వర్క్ చేస్తుంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండొచ్చు, లేదా ఈవెన్ సమ్ లేడీస్ హూ ఆర్ వర్కింగ్ నియర్ ఎక్స్రేస్ లేదా రేడియేషన్ ఫీల్డ్స్ లో, పెయింట్స్ తో, కెమికల్స్ తో, సర్టన్ థింగ్స్ ఆర్ అన్అవాయిడబుల్, బట్ వాటి వల్ల ఖచ్చితంగా ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, విమెన్ ఫెర్టిలిటీకి సంబంధించి పూర్తి వివరణ, అవేర్నెస్ మా వ్యూయర్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.